Welcome back to this chapter. So ఇందులో వచ్చేసి మనము డాకర్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్సో ఫండమెంటల్స్ ఆఫ్ ది డాకర్ చూసాం. సో ఇంట్రడక్షన్లో అసలు మనకి డాకర్ ఎందుకు మనకి డాకర్ పిక్చర్కి వచ్చింది, సో అది చూద్దాము. అండ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి డాకర్కి అండ్ వర్చువలైజేషన్కి తేడా ఏంటిదో చూద్దాం. అండ్ ఆల్సో విల్ టాక్ అబౌట్ కంటైనరైజేషన్. అసలు కంటైనర్స్ అంటే ఏంది, కంటైనరైజేషన్ అనేది ఎందుకు మనకి పాపులర్ అయింది దాన్ని కూడా చూడడానికి ట్రై చేద్దాం. అండ్ ఆల్సో మనకి డాకర్ ఆర్కిటెక్చర్ ఎట్లా ఉంటుంది అనే దాని గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం. సో వై వి నీడ్ డాకర్, అసలు డాకర్ అనేది ఎందుకు వచ్చింది, బిఫోర్ డాకర్ ఏముండేది అండ్ హౌ పీపుల్ యూస్ టు వర్క్ బిఫోర్ డాకర్. ఓకే, సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే డాకర్ ఎందుకు వచ్చింది పిక్చర్లోకి అనేది మీకు చాలామందికి తెలిసి ఉండాలి. సో బిఫోర్ డాకర్, సో హౌ ఇట్ యూస్ టు బీ. జనరల్గా ఎప్పుడైనా సరే మనకి ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నప్పుడు మనకి డెవలప్మెంట్ టీమ్స్ ఉంటాయి, టెస్టింగ్ టీమ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మనకి ఆపరేషన్ టీమ్స్ ఉంటాయి, అంటే అడ్మినిస్ట్రేటర్స్, రైట్. సో ఈ టీమ్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్, అంటే లైక్ డిఫరెంట్ టీమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ పీపుల్తో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే లైక్ ప్రతి డెవలపర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లో, టెస్టర్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో, అడ్మిన్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తూ ఉంటారు. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ టీమ్ అండ్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఎన్విరాన్మెంట్. సో ఎస్పెషల్లీ ఎందుకు నేను ఎన్విరాన్మెంట్ని స్ట్రెస్ చేస్తున్నా ఇక్కడ అంటే, మనకి డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఒక ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తారు వీళ్ళు, దాన్ని టెస్టింగ్ టీమ్కి పంపించినప్పుడు వీళ్ళు ఇంకో ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నా కాన్ఫిగరేషన్ వీళ్ళ కాన్ఫిగరేషన్ సేమ్ ఉండాలని లేదు, అండ్ ఆల్సో నా వర్జన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాళ్ళ వర్జన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ సేమ్ ఉండాలని లేదు. సో నేను ఒక దాంట్లో డెవలప్ చేసినప్పుడు, ఒక డెవలపర్ ఒక దాంట్లో డెవలప్ చేసినప్పుడు టెస్టింగ్ టీమ్కి పంపించినప్పుడు అది ఫెయిల్ అయి ఉండొచ్చు. సో ఫెయిల్ అయినప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, సో వాట్ దే విల్ డూ అంటే టెస్టింగ్ టీమ్ ఏమంటుంది అంటే, నాకు అసలు ఇక్కడ నాకు వర్క్ అవ్వట్లేదు, వాట్ ఎవర్ యూ హ్యావ్ సెంట్, ఏదైతే నువ్వు కోడ్ పంపిస్తున్నావో ఆ కోడ్ అసలు నా దగ్గర వర్క్ అవ్వట్లేదు అనేసి టెస్టర్ చెప్తాడు. బట్ ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫైన్, నా దాంట్లో అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, నా ఎన్విరాన్మెంట్లో నేను చెక్ చేస్తున్నప్పుడు నాకు ఏ ఇష్యూస్ వస్తలేవు, నా టెస్ట్ లోకల్గా ఏదైతే చేస్తున్నాడో బేసిక్ టెస్ట్ అది పాస్ అవుతుందని చెప్తాడు. సో దీనికి మేజర్ రీజన్ ఏంది, ఎందుకు మనకి ఈ మేజర్ ఇష్యూ వస్తుందంటే డ్యూ టు ది ఎన్విరాన్మెంట్ అంటే వీళ్ళొక ఎన్విరాన్మెంట్లో పనిచేస్తారు కాబట్టి మనకి ఇష్యూ అనేది వస్తుంది. సో దీనికి నేను సొల్యూషన్ తీసుకురావాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ది మేజర్ థింగ్ హ్యాపెండ్. అంటే లైక్ మనకి ఒక 5 to 6 years బ్యాక్ ఈ ఇష్యూ చాలా ఎక్కువ ఉండేది. సో వాట్ వాజ్ ద సొల్యూషన్? ఓకే, సో దీనికి సొల్యూషన్ ఏంటంటే అంటే లైక్ అన్ని టీమ్స్ కూడా, డెవలప్మెంట్ టీము, టెస్టింగ్ టీము అండ్ ఆల్సో ప్రొడక్షన్ టీమ్ అందరూ కూడా దే నీడ్ టు యూజ్ ఎన్విరాన్మెంట్, సిమిలర్ ఎన్విరాన్మెంట్, అంటే అందరు కూడా సేమ్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేయాలి. అంతే కదా. ఇప్పుడు ఇక్కడున్న ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి నా సొల్యూషన్ వచ్చేసి ఇదే. ఓకే, when I am getting an error while working with the different environments, the solution is to work with the same environment. అన్నిటి కోసం కూడా మనం సేమ్ ఎన్విరాన్మెంట్ వాడాలి అనేది మన సింగిల్ ఎజెండా ఉంటుంది. సో ఇక్కడ మనకు వచ్చిన కాన్సెప్టే వర్చువలైజేషన్. సో ఇక్కడ మనకి వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి తెరపైకి వచ్చింది. ఓకే, సో ఇట్ కేమ్ ఇన్ టు ది పిక్చర్, దట్ ఈస్ కాల్డ్ వర్చువలైజేషన్. సో హౌ వర్చువలైజేషన్ హ్యాస్ క్లియర్డ్ దిస్ ఇష్యూ. సో ఈ ఇష్యూని వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఎట్లా క్లియర్ చేసింది. సో వర్చువలైజేషన్ అనేది ఇట్స్ వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్. సో వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్ అంటున్నాను, ఆల్రెడీ నేను వర్చువల్ మిషన్ అంటున్నాను, చాలామంది దాన్ని విఎం అంటారు. సో ఈ విఎం అంటే ఏంటి, వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటి? సో వర్చువల్ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఏంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఫిజికల్ మెషిన్ ఉంది. ఫిజికల్ మెషిన్ అంటే ఇట్ మైట్ బి నా ల్యాప్టాప్, లేకపోతే నా సర్వరు, లేకపోతే నా డెస్క్టాప్, ఏదైనా అవ్వచ్చు. నా ఫిజికల్ మెషిన్లో ఏమేమి ఉంటాయి, సిపియు ఉంటుంది, మెమరీ ఉంటుంది, అండ్ ఆల్సో ఐ విల్ హ్యావ్ మై డిస్క్, రైట్. సో ఇవన్నీ కూడా నా లోకల్ ఆర్ నా సర్వర్లో ఉంటుంది, నా ఫిజికల్ మెషిన్ అనమాట ఇది. సో ఈ ఫిజికల్ మెషిన్ నుంచి వీ విల్ బీ
బ్రింగింగ్ అవుట్ ఫ్యూ కాన్ఫిగరేషన్, అంటే కొన్ని హార్డ్వేర్ యూజెస్ చేసాం అనమాట. మనం యూజ్ చేసి దాన్ని ఒక వర్చువల్ మెషిన్ కింద కన్వర్ట్ చేస్తాం. లైక్ నేను ఏమంటున్నా అంటే, లైక్ ఇక్కడ ఉన్న నా ఫిజికల్ హార్డ్వేర్ని నేను వర్చువల్ మెషిన్ కింద ఎట్లా కన్వర్ట్ చేస్తున్నా. సో నాకు ఇప్పుడు నా సిపియు వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నా సిపియు వచ్చేసి 8 సిపియూస్ ఉంది అనుకుందాం. నా మెమరీ వచ్చేసి 16 GB ర్యామ్ ఉంది. నా డిస్క్ వచ్చేసి 1 TB ఉంది. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ అ విఎం, ఒక వర్చువల్ మెషిన్, నా ఫిజికల్ మెషిన్ నుంచి ఒక వర్చువల్ మెషిన్ ఎట్లా క్రియేట్ చేస్తానంటే, నేను 2 సిపియూస్ యూజ్ చేసి 4 GB ర్యామ్ ఇచ్చి 30 GB డిస్క్ ఇస్తాను. ఓకే, సో ఐఎమ్ ఎక్స్ట్రాక్టింగ్, అంటే ఈ ఫిజికల్ మెషిన్ నుంచి నేను ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నా యూజింగ్ ది ఫిజికల్ హార్డ్వేర్ ఏదైతే ఉందో ఆ హార్డ్వేర్ నుంచి నేను వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎట్లా క్రియేట్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఎంత ఈజీగా చెప్పినా అంటే, ఓకే మనం ఒక ఫిజికల్ మెషిన్ తెచ్చేద్దాం, ఒక వర్చువల్ మెషిన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఆ వర్చువల్ మెషిన్ ఏం చేస్తుంది, నా ఫిజికల్ మెషిన్లో ఉన్న కాన్ఫిగరేషన్స్ని, హార్డ్వేర్ని ఇది యూజ్ చేసుకొని నాకు ఆ హార్డ్వేర్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఒక విఎంని క్రియేట్ చేస్తుంది. బట్ హౌ ఇట్ విల్ బి క్రియేటెడ్, అసలు ఇక్కడ మధ్యలో మనకి ఏం కావాలి, ఇది క్రియేట్ అవ్వాలంటే సంథింగ్ షుడ్ బి దేర్, రైట్? ఇది ఆన్ ద ఫ్లై అయితే అవ్వదు. సో దీనికోసము మనకి ఏం కావాలంటే హైపర్వైజర్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు. ఓకే, సో ఈ హైపర్వైజర్ ఏం చేస్తూ ఉంటుందంటే, ఈ హైపర్వైజరే మనకి రిసోర్స్ అన్నిటినీ కూడా అప్రాప్రియేట్గా తీసుకొని ఒక విఎంని క్రియేట్ చేస్తుంది. సో ఈ హైపర్వైజర్ అంటే ఏంది? సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ హైపర్వైజర్ మీన్స్? సి హైపర్వైజర్ అంటే ఒక సాఫ్ట్వేర్, ఆర్ఎల్స్ మనం ఒక అప్లికేషన్ అనొచ్చు. ఇట్ మైట్ బి we can call it as a software or we can call it as an application. సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది అంటే, మన మెషిన్ రిసోర్సెస్, నా ఫిజికల్ మెషిన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి హార్డ్వేర్ రిసోర్సెస్ నుంచి ఇట్ విల్ ప్రొవిజన్ అప్రాప్రియేట్, అంటే నేను ఎంత అయితే ఇస్తానో, అంటే నాకు నా విఎం క్రియేట్ చేయాలని ఏదైతే కాన్ఫిగరేషన్ ఇస్తానో ఆ కాన్ఫిగరేషన్ని తీసుకొని నాకు ఒక విఎంని క్రియేట్ చేస్తుంది. ఆ జాబ్ అంతా చేసేది కూడా హైపర్వైజరే. హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ లేకపోతే వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇఫ్ ఐ రిప్రజెంట్ దిస్ ఇన్ ఎ సింపుల్ డయాగ్రామ్. సో ఇప్పుడు నాకు ఒక ఫిజికల్ హార్డ్వేర్ ఉంది. సో ఫిజికల్ హార్డ్వేర్ అంటే ఇట్ విల్ బి ఆర్ సర్వర్స్ కదా. సో మన సర్వర్స్, లేకపోతే మీ ల్యాప్టాప్, లేకపోతే మీ డెస్క్టాప్, దాంట్లో కూడా మీరు ఇమాజిన్ చేయొచ్చు. మనకేంటంటే ఫిజికల్ హార్డ్వేర్ ఇది. ఓకే, సో ఈ ఫిజికల్ హార్డ్వేర్ నుంచి నాకు వర్చువల్ మెషిన్స్ కావాలి. ఓకే, ఐ వాంట్ టు క్రియేట్ 2 వర్చువల్ మెషిన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను నా ఫిజికల్ హార్డ్వేర్ నుంచి. సో నేను ఇందాక చెప్పిన ఆన్ ద ఫ్లై ఐ కెనాట్ డూ, బట్ వీ నీడ్ సమ్ వన్ హూ కెన్ మేనేజ్ ఆల్ దిస్ థింగ్స్. సో ఇక్కడ సర్వర్స్ రిసోర్సెస్ నుంచి నాకు ఈ విధంగా విఎమ్స్ని క్రియేట్ చేయాలి అంటే నాకు మధ్యలో హైపర్వైజర్ ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ is required for your physical servers to convert into the virtual machines. సో నాకు వర్చువల్ మెషిన్స్ కింద కన్వర్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా నాకు హైపర్వైజర్ అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే, ఏ విఎమ్స్, ఎన్ని మల్టిపుల్ విఎమ్స్ మనం క్రియేట్ చేసినా కానీ ఈ విఎమ్స్ అన్నీ కూడా ఐసోలేటెడ్ టు ఈచ్ అదర్, అంటే ఈ విఎంకి సంబంధం ఉండదు. సో రెండు కూడా డిఫరెంట్ సిస్టమ్స్ లాగా పనిచేస్తాయి. రెండిటికి కూడా ఇట్స్ ఓన్ సిపియు, ఇట్స్ ఓన్ మెమరీ, ఇట్స్ ఓన్ డిస్క్. ఓకే, సో దేనిది దానికే ఉంటుంది. ఓకే, సో ఈ సిస్టమ్కి ఆ సిస్టమ్, అంటే ఈ విఎంకి ఆ విఎంకి సంబంధం ఉండదు. అంటే బోత్ ఆర్ బిహేవింగ్ లైక్ అ సింగిల్ సర్వర్స్, బట్ బ్యాక్ ఎండ్లో ఇట్ ఈస్ స్పీకింగ్ ఫ్రమ్ అ సింగిల్ సర్వర్. రిసోర్సెస్ అన్నీ కూడా సింగిల్ సర్వర్ నుంచి వచ్చిన 2 విఎమ్స్ క్రియేట్ అయినా ఈ రెండిటికి సంబంధం ఉండదు. అంటే రెండు కూడా డిఫరెంట్ మెషిన్స్ లాగానే బిహేవ్ చేస్తాయి, బట్ రెండు కూడా బ్యాక్ ఎండ్లో ఒకటే ఫిజికల్ హార్డ్వేర్ మీద రన్ అవుతూ ఉంటాయి. ఈవెన్ వర్చువల్ మెషిన్కి కూడా తెలీదు అది వర్చువల్ మెషిన్ అని. అది దానికంతలో అది ఏమనుకుంటుందంటే, నేను ఫిజికల్ మెషినే, ఎందుకంటే నా దగ్గర సిపియు ఉంది, మెమరీ ఉంది, డిస్క్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఫిజికల్ మెషిన్నే అనే థాట్లోనే వర్చువల్ మెషిన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ వర్చువల్ మెషిన్స్. అండ్ ఆల్సో వాట్ ఆల్ ద కాంపోనెంట్స్ వీ హ్యావ్ ఫర్ ది వర్చువల్ మెషిన్. సో వర్చువల్ మెషిన్స్లో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయంటే, వీ హ్యావ్ హోస్ట్. సో హోస్ట్ అంటే ఏంది? ది యాక్చువల్
రిసోర్స్ అంటే మన ఫిజికల్ మెషిన్ని మనము హోస్ట్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ ది హోస్ట్. అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ గెస్ట్. సో ఈ గెస్ట్ అంటే ఏంటంటే నాకు ప్రతి విఎంలో ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. నేను ఏమన్నా అంటే ప్రతి విఎం కూడా ఒక సర్వర్ లాగా బిహేవ్ చేస్తుంది అన్న. ఒక సర్వర్ లాగా బిహేవ్ చేస్తుంది అంటే దానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి కదా. సో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ని మనము గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సో ఈ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీ వర్చువల్ మెషిన్ పైన ఇది రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ వర్చువలైజేషన్ లేయర్స్, ఆర్ యూ కెన్ సే వర్చువలైజేషన్ లేయర్. సో వర్చువలైజేషన్ లేయర్ అనేది ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్. ఓకే, సో నా గెస్ట్ ఎక్కడైతే రన్ అవుతుందో నాకు సిమిలర్ అన్న డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ని అది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనము వర్చువలైజేషన్ లేయర్స్ అనేసి అంటాం. సో ఈ మూడు వచ్చేసి మేజర్ కాంపోనెంట్స్ ఫర్ యువర్ వర్చువల్ మెషిన్. సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయింది? సో నాకు ఇప్పుడు ఆల్రెడీ మనం ఏమన్నాము, ఒక ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఉంది, ఆ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం వర్చువల్ మెషిన్ని వాడుతున్నాం అంటున్నాం. ఓకే, సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఎట్లా సాల్వ్ అయింది వర్చువల్ మెషిన్ యూజ్ చేస్తే? ఇక్కడ నేను వర్చువల్ మెషిన్ని హార్డ్వేర్ నుంచి పుల్ చేసుకొని ఒక గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేస్తున్నా కాబట్టి సేమ్ ఎన్విరాన్మెంట్, సేమ్ విఎంని, ఓకే, సేమ్ ఎన్విరాన్మెంట్ ఉన్న విఎంని డెవలపర్ వాడచ్చు, టెస్ట్ టీమ్ వాడచ్చు, ప్రొడక్షన్ టీమ్ కూడా వాడచ్చు. అక్కడ నాకు ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేస్తున్నాం అనమాట. అది వర్చువలైజేషన్ యూజ్ చేసి మనము ఆ ప్రాబ్లమ్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏదైతే చెప్పినో ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి మనకి ఇంకొక సొల్యూషన్ కూడా ఉంది. ఓకే, సో ఒకటేమో వర్చువల్ మెషిన్ అని చెప్పిన, ఇంకొకటి వచ్చేసి దట్ ఈజ్ ఆర్ డాకర్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసి వీ షుడ్ సే యాజ్ కంటైనర్స్. దానికి సొల్యూషన్ వచ్చేసి కంటైనర్. సో వాట్ ఈజ్ ఎ కంటైనర్? కంటైనర్ అంటే ఏంటంటే నాకు ఒక అప్లికేషన్ రన్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకే, సో ఐ వాంట్ టు రన్ ఎన్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ని రన్ చేయాలంటే నాకు కావాల్సిన డిపెండెన్సీస్, సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్ అన్నిటిని కూడా మనము ఒక ప్యాకేజ్ కింద తీసుకొస్తే దాన్నే మనం కంటైనర్ అంటాం. నథింగ్ బట్ కంటైనర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ ప్యాకేజ్. ఓకే, ఆ సాఫ్ట్వేర్ ప్యాకేజ్లో నాకు కావలసిన అప్లికేషన్ సాఫ్ట్వేర్ డిపెండెన్సీస్ అన్నీ కూడా మనము ఈ కంటైనర్లో ప్యాక్ చేస్తాం అనమాట. దాన్నే మనము కంటైనర్ అంటాం. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ బి లైక్? సో ఐ కెన్ బిల్డ్ ఇట్ వన్స్ అండ్ ఐ కెన్ రన్ ఎనీవేర్. ది కాన్సెప్ట్ ఈజ్ లైక్ బిల్డ్ వన్స్, రన్ ఎనీవేర్. నేను ఒక్కసారి బిల్డ్ చేస్తే ఈ కంటైనర్ని నేను ఎక్కడైనా రన్ చెయ్యొచ్చు. అది ఎట్లా రన్ చేస్తాము, అసలు ఎట్లా పాసిబిలిటీ ఇది అనేది మనము వచ్చే సెషన్స్లో అన్నిట్లో కూడా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. బట్ దట్ ఈస్ ది మేజర్ థింగ్ దట్ వీ విల్ బీ సీయింగ్. బిల్డ్ వన్స్, రన్ ఎనీవేర్. ఒకసారి బిల్డ్ చేయండి, దాన్ని ఎక్కడైనా మీరు రన్ చెయ్యొచ్చు. సో డాకర్ ఎక్కడి నుంచి వచ్చింది? సో మనం ఇప్పుడు కంటైనర్ గురించి మాట్లాడడం, బట్ వేర్ ఇస్ ది డాకర్ కేమ్ ఫ్రమ్? సో ఈ కంటైనర్స్ని మేనేజ్ చేసే వన్ ఆఫ్ ది ఆర్గనైజేషనే డాకర్. సో డాకర్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఆర్గనైజేషన్, ఆర్ యూ కెన్ సే లైక్ ఇట్స్ అ కంటైనర్ బేస్డ్ ప్లాట్ఫామ్. సో ఈ డాకర్ వాళ్ళు ఏం చేసిరంటే దే ఆర్ మేనేజింగ్ ఆల్ ది కంటైనరైజ్డ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. మనకి ఈజీగా బిల్డ్ చేయడానికి, ఈజీగా డిప్లాయ్ చేయడానికి, ఈజీగా మన అప్లికేషన్స్ని రన్ చేయడానికి దే హ్యావ్ కమ్ అప్ విత్ ది కాన్సెప్ట్ కాల్డ్ డాకర్. సో ఈ డాకర్తో నాకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అండ్ డాకరే ఎందుకు పాపులర్? నేను వేరే ప్లాట్ఫామ్స్కి వెళ్ళొచ్చు కదా, డాకరే ఎందుకు యూజ్ చేయాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ డూయింగ్ ది సేమ్ జాబ్ లైక్ డాకర్. మనకి కంటైనర్స్ని మేనేజ్ చేయడం కానీ, బిల్డ్ చేయడం కానీ, అప్లికేషన్స్ని రన్ చేయడం కానీ. కాకపోతే డాకర్ అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా పాపులర్ టాపిక్. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ మనకి ఇమేజెస్ని బిల్డ్ చేయడానికి డాకర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీ విల్ బి టాకింగ్ మోర్ ఆన్ ది డాకర్. అంతేగాని దేర్ ఆర్ అదర్ పీపుల్ ఆర్ ద అదర్ కంపెనీస్ హూ వర్క్ సిమిలర్లీ యాజ్ అ డాకర్. సో డాకర్ లాగానే మనకి సిమిలర్గా చాలా ప్రోడక్ట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. సో వాట్ ఎగ్జాక్ట్లీ ది డాకర్ అండ్ వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్? జనరల్గా డాకర్కి వచ్చేసరికి ఇది ఏంటంటే ఓపెన్ ప్లాట్ఫామ్. ఓపెన్ ప్లాట్ఫామ్ అంటే ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్.
మనకి కమ్యూనిటీ ఎడిషన్ ఉంది, వీ కెన్ డైరెక్ట్లీ గో అండ్ డౌన్లోడ్ ఇట్, యూజ్ ఇట్. ఓకే, సో ఫ్రీగా మనము దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ హ్యావ్ కమ్యూనిటీ పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది, కమర్షియల్ వర్జన్ కూడా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడదాం, కమర్షియల్ వర్జన్ వర్సెస్ కమ్యూనిటీ వర్జన్ ఎట్లా ఉంటుంది అనేసి. కాకపోతే ద మేజర్ థింగ్ ఈజ్ ఇట్స్ అన్ ఓపెన్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో ఈజీ టు మెయింటైన్. చాలా ఈజీగా మనము మెయింటైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో ది మేజర్ థింగ్ ఈజ్ క్విక్ డిప్లాయ్మెంట్. నేను ఏదైనా డిప్లాయ్ చేయాలి అంటే ఐ కెన్ డిప్లాయ్ ఇట్ వెరీ వెరీ క్విక్లీ. చాలా ఫాస్ట్గా నేను డిప్లాయ్మెంట్స్ అనేది ఈజీగా చేయొచ్చు. అండ్ నా అప్లికేషన్ ఏదైతే డిప్లాయ్ చేస్తున్నానో అది నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి సపరేట్గా యూజ్ చేస్తాను. అంటే దిర్ ఇస్ నో డిపెండెన్సీ ఆన్ మై ఇన్ఫ్రాస్ట్రక్చర్. నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన డిపెండెన్సీ అనేది ఉండదు. అందుకోసమే ఇట్ ఈస్ ఆల్సో బిహేవ్స్ లైక్ అ మైక్రో సర్వీస్. వన్ ఆఫ్ అంటే లైక్ మనం డాకర్ని ఒక మైక్రో సర్వీస్ అని కూడా, అంటే మైక్రో సర్వీస్ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తుందని కూడా మనము అనొచ్చు. సో మనం ఇందాక డాకర్ గురించి మాట్లాడినాం, విఎం గురించి మాట్లాడినాం. సో ఈ విఎంకి డాకర్కి డిఫరెన్స్ ఏముంటుంది అండ్ హౌ ఇట్ విల్ బి వెరీ మచ్ డిఫరెంట్. ఎందుకంటే నా కోడ్ ఏదైతే ఉందో డెవలప్మెంట్ టీంలో, టెస్ట్ టీంలో రెండింటి దగ్గర ఒకటే ఎన్విరాన్మెంట్ వాడుతున్నాం కాబట్టి విఎం అయినా అట్లే పనిచేస్తుంది, డాకర్ అయినా అట్లనే పనిచేస్తుంది. కాకపోతే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏంది, వాట్ ఎగ్జాక్ట్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ డాకర్ అండ్ వర్చువలైజేషన్ ఆర్ వర్చువల్ మెషిన్స్ అనేది విల్ సీ దాట్ ఇన్ ది నెక్స్ట్ చాప్టర్.